దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడు ఈ రాత్రి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మనము దేవుని వాక్యంలోకి వెళ్తున్నాం. దేవుడు మనతో మాట్లాడినట్టు మనం కొంచెం మనసు ఇక్కడ పెట్టి ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడదాము. ఎందుకంటే దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది అని మనము ఎప్పటికప్పుడే మనము వివరించుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోంచి తిమోతీయులకు రాసిన పత్రిక 1 తిమోతీయులకు రాసిన పత్రిక ఈ కాగితాలు మీకు లోపల పెట్టి పెన్నులు కూడా తీసేయండి, కన్నీ తీసి పక్కన పెట్టి మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలు. జాగ్రత్తగా ఈ వాక్యమును పరిశీలన చేసినట్లయితే గతించినటి రోజుల్లో మనము ఆత్మరక్షణ పొందిడి అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. దానిలోని 3 భాగాలు మనం మాట్లాడుకున్నాము. ఇది 4వ భాగం. అయితే ఆత్మరక్షణ పొందాలి అని చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చెను అని మాట కనపడుతుంది. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపుల రక్షణ కొరకే వచ్చారు. ఎవరు పాపులు అని ఆలోచన చేస్తే బైబిల్ మనకి చెప్పేటి మాట ఏంటంటే, భూమి మీద ప్రతి ఒక్కరు కూడా పాపులు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి కానీ కొందరు అనలేదు, కానీ అందరూ. ఏంటి పాపము అంటే? శరీర పాపమా, ఆత్మ సంబంధమైన పాపమా అనేది మనము ఆత్మీయమైన రక్షణ కొరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. శరీర యొక్క రక్షణ కాదు, కానీ ఆత్మరక్షణ అనే దాని గురించి మనము కథించినటువంటి భాగాల్లో
చాలా సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. శరీర సంబంధమైన రక్షణ కంటే ఆత్మ సంబంధమైన రక్షణ చాలా మంచిది. అంటే ఒక మాటలు చెప్పాలంటే మన ఆత్మ దినదినం కూడా చాలా జాగ్రత్తగా మనము నూతనపరచుకోవాలి. నూతనపరచుకోవాలి అంటే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అని అంటే ప్రార్థన చేత కాపాడుకోవాలి, వాక్యం చేత కాపాడుకోవాలి, దేవునితో సహవాసం చేయటం వల్ల కాపాడుకోవాలి. ఇలాగ కాపాడబడడానికి మన శరీరమే కాకుండా మన ఆత్మ కూడా రక్షణ పొందడానికి అవకాశం కలిగి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి తెరవండి. నాలుగో అధ్యాయము 16వ వచనం చదవండి. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం కూడా నూతనపరచుచున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన సత్యము, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మేము ఎవరైతే దైవ సేవకులై ఉన్నారో, దేవుని బిడ్డలై ఉన్నారో వారు అంటున్నారు, సంఘానికి చెప్తున్నారు, మీరు కూడా అలాగే ఉండాలి. మేము అధైర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే మా శరీరము అనేది ఒక భాగం ఉంది. మా దేహము అనేది ఏమైందంటే రేపొద్దు మట్లోకి వెళ్ళిపోతుంది. కానీ మా శరీరం లోపల మరొక పురుషుడు ఉన్నాడు. అది స్త్రీలకైనా పురుషులకైనా కానీ ఆత్మ సంబంధమైన పురుషుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి అనేది వాడు ఒకడు ఉన్నాడు. మేము ఎందుకు అధైర్యపడమంటే మాలో ఉన్నది ఆంతర్య పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేయబడుతున్నాడంటే దినదినము కూడా చక్కగా మారుమనసు పొంది ఆత్మ సంబంధంగా రక్షింపబడుతున్నాడు అంటూ చెప్తున్నాడు. అయితే ఈ రోజున మేము చెప్పుకునేటువంటి వాక్య పరిచర్యలో మాటలు ఏమిటంటే గతించినటువంటి మాటలే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన రక్షణ పొందాలి, ఆత్మరక్షణ పొందాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము కూడా నూతనపరచబడాలి. నీ జీవితంలో రోజు రోజుకి కూడా నువ్వు చెడులోకి వెళ్ళిపోకూడదు, రోజు రోజుకి కూడా పాపంలోకి వెళ్ళిపోకూడదు, రోజు రోజు కూడా నాశనంలోకి వెళ్ళిపోకూడదు, రోజు రోజు కూడా అసహ్యకరమైన కార్యంలోకి వెళ్ళిపోకూడదు, రోజు రోజు కూడా చండాలమైన పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. మనం ప్రభు పిల్లలం కనుక, ప్రభు బిడ్డలం కనుక మనం మన అంతరంగాన్ని ఏం చేసుకోవాలంటే మంచిగా మార్చుకోవడానికి ఇష్టపడాలి. అయితే మనము ఆత్మరక్షణ పొందాలి. రక్షణ పొందుటకు బాధ్యత మందే. అది కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా, కోడలైనా, భర్త అయినా, భార్య అయినా, సంఘమైనా, సహవాసమైనా, ఎవరైనా కావచ్చు. నీ అంతరంగా
రక్షణ విషయంలో బాధ్యత నీదే. మనం ఈ రోజున రక్షణ పొందడానికి మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత ఏమిటి? మనం మాట్లాడుకోబోతున్న విషయం. ఇందులో ఆత్మరక్షణ పొందుడి అనే దానిలో మనం ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన రక్షణ పొందగలుగుతాం. మన ఆత్మ పైన మనకే బాధ్యత లేకుండా తిరిగామనుకోండి, మనం నాశనం అయిపోతాం. నేను ఎవరిని, రేపొద్దున నా జీవితం ఏంటి, నా జీవితంలో నేను సాధించింది ఏంటి, శారీరకంగా తిరుగుతున్నాను, అలాగే ఉద్యోగం చేస్తున్నాను, పని చేసుకుంటున్నాను, ఆయా ఫీల్డ్లో రకరకాల పనులు వ్యాపారాలు చేసుకుంటున్నాను అని అనుకుంటున్నది నీ బాధ్యత ఏమిటి? బాప్తీసం తీసేసుకున్నాను కదా, బాప్తీసం పొందేశాను కదా, బాప్తీసం చేత నేను రక్షణ పొందేశాను కదా అని అనుకుంటున్నామేమో. దయచేసి ఈ బాప్తీసం అనేది చాలా ప్రాముఖ్యమైనదే, నేను కాదనట్లేదు. కానీ అంతకంటే నీ శరీర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనది ఒకటి ఉంది. పౌలు చెప్పినట్లుగా ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో చెప్పబడినట్లుగా మనం చాలా జాగ్రత్తగా మన అంతరంగ పురుషుడు అనబడిన వాడిని భద్రపరచుకోవాలి, చెడులోకి వెళ్లకుండా కాపాడుకోవాలి. అదే అమ్మ కాపాడదు, నాన్న కాపాడు, పాస్టర్ గారు కాపాడు, పాస్టర్ గారు కూడా కాపాడు, లేకపోతే ఎవరో ఆత్మీయులు వచ్చి కాపాడు. నీ అంతటి నువ్వే కాపాడుకోవాలి. అదే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న విషయం. మనము రక్షణ పొందాలంటే మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత లేకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా బాప్తీసం పొంది వాక్యం తెలుసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి పరిచర్య చేసి దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటే కాదు. కానీ నీ బాధ్యత ఏమిటో తెలుసంటే నువ్వు కాపాడబడటమే దేవుని యొక్క ముఖ్యమైన లక్షణం. నీకు నీవు కాపాడుకోవాలి. దేవుడే కాపాడాలి, దేవుడే కాపాడాలి అని అంటూ ఉంటారు అందరూ. లేదు లేదు లేదు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్తీసం పొందుకున్న తర్వాత నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే నువ్వు రక్షణ, ఆత్మరక్షణ నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవటమే బాధ్యత నీది. బాధ్యత లేకుండా నువ్వు దేవునికి దూరంగా ఉండి బ్రతకాలనుకున్నావు అనుకో, రేపొద్దున ప్రభు వచ్చి నేను అడిగినప్పుడు నీ అమ్మ చెప్పదు సమాధానం, కుదరదు. అక్కడ మీ నాన్న సమాధానం కుదరదు. సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం రిపేర్ చేయండి అంటే, అబ్బే పాస్టర్ గారి యొక్క రిక్వెస్ట్ కూడా కుదరదు. సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, నేనంటే ఇష్టం కదా పాస్టర్ గారికి, చెప్పండి అంటే ఆవిడది కూడా కుదరదు. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి, అది నీదే బాధ్యత. భూమి మీద ఉన్నంత కాలం కూడా నీ ఇష్టానుసారంగా దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇది ప్రవచనం అని నేను చెప్పే మాట. అది ఎవరికైనా దేవుని వాక్యం ప్రవచనం. అది ఎవరైనా కానీ, ఏ సంఘంలో ఉన్న వాళ్ళైనా కానీ, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, ఏ మీటింగ్లో ఉన్న వాళ్ళైనా కానీ, ఏ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కానీ, యేసు ప్రభువును తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క బాధ్యత, వారి ఆత్మరక్షణను కాపాడుకునే బాధ్యత ఆడదే. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో మొట్టమొదటి ఏంటో తెలుసు అంటే, ప్రభు నామమున ప్రార్థన చేయాలి.
ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావా? నువ్వు ప్రార్థనలో పాల్గొంటున్నావా? అది అక్కర్లేదు. నా భర్త, నా భార్య, నా కూతురు, నా కొడుకు, నా మనవడు, వాళ్ళందరూ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటుంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకు కూడా స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఉందా? ఇంటికాడ ప్రార్థన లేదు. సరే కదా, సవాసంలో ప్రార్థన ఉందా? ఎక్కడైనా కూటం జరుగుతుంటే ఆ కూటంలో ప్రార్థన ఉందా? ఆదివారం ప్రార్థన ఉందా? ఇలా చెప్పుకుంటూ పెడితే దేవుని బిడ్డలారా చాలా మందిలో వారి వారి యొక్క ఆత్మ సంబంధమైన రక్షణను బాధ్యత కలిగి లేని వారిగా ఉన్నారు. కొంతమంది అయితే బాధ్యత కలిగి కాపాడుకుంటున్నారు ప్రార్థన పూర్వకంగా. దేవుని వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మొట్టమొదటిది ఏంటంటే ప్రభు నామమున ప్రార్థన చేయాలి. 13వ వచనం, 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో అది స్త్రీలకు పురుషులు కూడా వర్తిస్తుందండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి, ఎవరి నామాన్ని బట్టి? మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు, మా పాస్టర్ గారు చేస్తారు, మా సంఘం చేస్తుంది అంటే కుదరదు, అస్సలు కుదరదండి. దేవుడు చేతిలో ఉన్నాడనుకుంటున్న నీ జీవితం సాతాను చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ అంతటి నువ్వు కాపాడుకోవటానికి అవకాశం ఇస్తుంది దేవుడు. కాపాడుకోలేదనుకోండి, దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడే డైరెక్టర్గా సాతాను చేతికి అప్పగించి చిత్రహింస చేస్తాడటండి. అంటే ఆ హింసలో నీకేం కలుగుతుందో తెలీదు, నువ్వు ఎలా ఉంటావో తెలీదు, నువ్వు సామబతుకులో ఉంటావో తెలీదు, మంచిగా ఉంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. చాలా భయంకరంగా కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు ఆ మాట. టైం మనకు లేదు కనుక సాతాను చేతికి అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినంతకాలం చెప్పాడు, నీకు సహాయం చేసినంతకాలం సహాయం చేశాడు, నేను రక్షించినంత చెప్పు కూడా రక్షించాడు, నేను హెచ్చరించినంత చెప్పు కూడా హెచ్చరించాడు, నీ జీవితంలో సరైన పరిస్థితిని అనగా ఆయన బయలుపరిచాడు. కనుక నువ్వు కాదనుకుని నువ్వు తన్నుకుంటున్నావా? అది స్త్రీ అయినను పురుషుడైనను ఎవరైనా కానీ నీ జీవితంలో తప్పించుకోవడం చాలా కష్టం. కనుక ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు మాత్రమే చేయబడుతున్నాడు, రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం. వాడికి రక్షణ కలుగుతుంది, కాపాడబడతాడు. దేవుడు చూస్తాడండి. ఆయనకు కూడా ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తాడు. తర్వాత అసలు భూమి మీద ఎవరి వలన అవుతుంది నిన్ను మరొకసారి గట్టికి తగ్గి, మరొకసారి నిన్ను అనగా తెప్పరిలో చేయటానికి, మరొకసారి మంచి పరిస్థితిలో తీసుకురావడానికి. కనుక జాగ్రత్త. ఆత్మ సంబంధమైన రక్షణ పొందడానికి అనగా మన బాధ్యత ఏమిటి అంటే ప్రభు నామమున ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాసుకోండి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మనకు ఉదాహరణ ఒక మాట చెప్పమంటారా? పాత నిబంధన కాలంలో అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాము ఇంటి దగ్గర గుడారం దగ్గర ఉన్నాడండి. అప్పుడు అక్కడికి దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి అనగా అక్కడ మనుషులు అని రాయబడి ఉంటుంది. దేవుడు చాలాసార్లు ఆయన మనుషుడుగా కూడా వస్తాడండి, ఆయన దేవదూతగా వస్తాడు, ఆయన తేజోమయుడుగా కూడా వస్తాడు.
అక్కడ అబ్రహాం కనపడింది ఎవరో తెలుసంటే దేవదూతలు కాదు కానీ దేవుడే అక్కడికి వచ్చి అబ్రహాంతో మాట్లాడతారు. అబ్రహాం చాలా సంతోషించి ఈ రోజున మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళండి, అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే సేవకులను ఎందుకు ఆదర్శ ఇస్తారంటే, ఎందుకు ప్రేమించి మా ఇంటికి వచ్చి అది తినండి ఇది తినండి అని అంటారంటే, దేవుని వాక్యంలో దేవుని పేరిట వచ్చిన వారికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే పరలోకంలో అది ఉంటుందంటండి. కనుక అబ్రహాము ఏం చేశాడు, శారమ్మ దగ్గరికి వెళ్ళి శారమ్మతో మాట్లాడుతూ, అమ్మా మన ఇంటికి అతిథులు వచ్చారు, వారికి భోజనం ఏర్పాటు చేయమ్మా, నేను వెళ్ళి మాంసాన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు పిండి పిచ్చికి రొట్టెలు కాల్చు అని చెప్పి ఆమె అప్పగించేసి ఆ దుడ్లు మేకల దుడ్లు లేక పశువుల దొడ్లోకి వెళ్ళి ఒక లేగ దూడను మాంసాన్ని తయారు చేసి పట్టుకొచ్చి ఆ రోజున వచ్చినది ఆ దేవాది దేవునికి భోజనమును సిద్ధపరిచారు, ఆతిథ్యం ఇచ్చారు. ఆయన చక్కగా తిని సంతోషించి వాడు ఆశీర్వదించి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే అప్పుడు దేవుడు అనుకున్నాడంటే, చూడండి ఎంత మంచి ఆలోచన దేవునికి. అబ్రహాముకి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, అసలు దేవుడు మనుషుడు చెప్పాల్సిన పని ఏంటండి? ఎందుకంటే దేవుడు మనిషితో సహవాసం చేస్తే, మనుషుడేమో దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఏదైనా చెప్తాడు, ఏ సంగతి అయినా మాట్లాడతాడు. నేను అబ్రహాంతో నేను ఎందుకు వచ్చానో చెప్పాలి అంటూ, అబ్రహమా నేను ఎందుకు వచ్చానో తెలుసంటే, ఇదిగో ఆ పక్కనే సొదొమ గొమొర్రా అనేటి పట్టణాలు భయంకర పాపంలో ఉన్నాయి, చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు ఉన్నారు, ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, చిన్నపిల్లలు లేదు, చాలా భయంకరమైనది. ఒక మాటలో చెప్పాలంటే సొదొమ గొమొర్రాలో ఒక వేడ్స్ రోగం అనేది కూడా ఉండుంటుందండి, అంత పాపం అండి, చిన్నోడు మొదలుకొని పెద్దోడు మొదలుకొని. ఇంకా తారతమ్యాలు లేదు ఆడోళ్ళ విషయంలో కూడా, ఈ మగోళ్ళ విషయంలో కూడా, ఎవరు ఎలాగెళ్తున్నారు, ఎవరితో ఎలా బతుకుతున్నారో తెలియకోకుండా అంత విచ్చలవిడైన పాపం అనమాట అండి. ఆ పాపాన్ని దేవుడు చూసి నేను ఇంకా సహించలేను, దాన్ని నాశనం చేయడానికి వచ్చానని చెప్పాడండి. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి లోతు కొరకు ప్రార్థన చేస్తే ఏం జరిగింది అక్కడంటే, ఆ లోతును రక్షించడం లేదా? అదే కదా ఇప్పుడు మనం అనుకుంటున్నాం. అలాగే మన పిల్లలు, మన భర్తలు, మన భార్యలు, మన కుటుంబస్తులు, మన బంధువులు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు రక్షించేస్తాడు అనుకుంటున్నాం. అది అబ్రహాము కాలం. ఇప్పుడు యేసుక్రీస్తు కాలం అండి, కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో కుదరదు. అసలు అబ్రహాం కాలమైనా కానీ కుదరదు. దేవుడు అప్పుడు అబ్రహామును ప్రేమించి దేవుడు అతని యొక్క మంచితనాన్ని బట్టి అంగీకరించాడు. పాత నిబంధన కాలంలో కూడా ఎవరు చేసిన పాపం ఆడి మాత్రమే అనుభవించాలి, శిక్ష పొందాలి, బైబిల్ చెప్పిందండి. అయితే లోతును రక్షించాడు కదా అని చెప్పి మన ఇంటి వారిని కూడా రక్షిస్తాడనుకుని మనం ఏదో ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు కార్చి అది చేస్తే కుదరదు. ఎవరు ఆత్మరక్షణ వాళ్ళే పొందాలి. కావాలంటే ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం తెరవండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము
తీసారా? 18వ అధ్యాయం తీనమ్మా. ఒక్కసారి మనం 20వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. పాపము చేయవాడే విన్నారా? పాపము చేయవాడే మరణమునందును తండ్రి యొక్క కుమారుడు మోయట్లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయలేడు. నీతిపరుని నీతి అనీతిపరునికే చెందును. అవును, మంచిగా బతికిన వాడికి ఆ మంచి అతనికి ప్రాప్తిస్తుంది. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అవును, దుష్టత్వం చేసేవనుకోండి ఆ దుష్టునికి అది ఏం చేస్తుంది? అది ప్రాప్తిస్తుంది. ఎవడు ఆపేసినా, తండ్రి ఆపేసిన కుదరదు, తల్లి ఆపేసిన కుదరదు, పాస్టర్ గారు ఆపేసిన కుదరదు, ఎవరు ఆపేసినా కుదరదు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణం నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అది అతను మార్చబడితే వాక్యం చెప్పినట్లుగా జీవిస్తే వాడు ఏం చేస్తాడు? అవశ్యంగా ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఎంత స్పష్టంగా చెప్తుందండి వాక్యం. ఆత్మరక్షణ విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, అనగా బాధ్యత నీదే. ఇంకా చదివితే ఇంకా చక్కని మాటలు చెప్తాడు. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. అదే అన్నమాట. ఎందుకని నువ్వు జ్ఞాపకం రాదు అంటున్నాడు ఆయన. నువ్వు మంచిగా బతుకుతున్నావు కనుక, తిరిగి ఏం చేసి మారుమనసు పొందావు కనుక, తిరిగి రక్షణ పొందావు కనుక, తిరిగి దేవుని కొరకు బతకడానికి ఇష్టపడ్డావు కనుక, దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు నేను ఉండాలి ఆ విధంగా అనుకున్నా కనుక దేవుడు నేనేం చేయాలనుకున్నాడు? బ్రతకనివ్వాలనుకున్నాడండి. ఏమంటే దుష్టుడు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం ఏంటంటే మారాలని, మారుమనసు పొంది రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అదే మేము చెప్పేది కూడా. బాబు ఎలా ఉండండి, అమ్మ ఎలా ఉండండి, అయ్యా ఎలా ఉండండి, మీరు మీ జీవితాలను బాగు చేసుకోండి అని చెప్తున్నాడు. దేవుడికి కూడా ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేదంటే పాస్టర్ గారికి ఇష్టం ఉంటుందా? ఉండదు. కానీ పాస్టర్ గారిని ఏదైనా చెప్పేటప్పటికీ ఏం చేస్తారు అనగా తిరుగుబాటు చేయటమో, లేకపోతే మాకు సంబంధం లేనట్లుగా దూరంగా ఉండటం, ఏదో రకంగా బతుకుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేరు. పాస్టర్ గారి దగ్గర తప్పించుకుంటావు ఎవడైనా కానీ. అవును, వారి ప్రవర్తన ఏం చేసుకోవాలి? దిద్దుకుని దేవునికి స్తోత్రం. ఎంత స్పష్టంగా రాశాడండి. దేవుని పిల్లరా, ఆత్మరక్షణ పొందుటకు మన బాధ్యత ఏమిటి అంటే ప్రార్థన. ప్రభు నామమున ప్రార్థన చేయాలి. రెండో మాట చదువుదాం. మన బాధ్యత ఏంటి? రెండో మాట చూద్దాం. మన బాధ్యత ఏమిటి? ప్రభులోనే పాప పరిహారమని విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? మన బాధ్యత ఏంటండి? ప్రభులోనే పాప పరిహారమని విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీ యొక్క రక్షణ కాపాడుకోవడానికి సిద్ధపడతావు. అప్పుడు యేసు ప్రభు సహాయం చేస్తాడు. అపొస్తలుల కార్యం చూడండి, 16వ అధ్యాయం. తీయండి, రాసుకోండి ఈ అక్షరాన్ని. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఆగండి, ఇక్కడ పౌలు గారు ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? అందుకు వారు
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదని చెప్పి, ఎవరు చెప్పారు? చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్పారు? ఎవరు విన్నారు అంటే చెరసాల నాయకుడు. ఈ అపొస్తలుల కార్యంలో దేవుని పరిచర్య చేస్తున్నది పౌలు గారు కనబడుతున్నాడు. అతను మొదటి ప్రయాణంలో, ఇది మొదటి ప్రయాణం పౌలు గారిది అనే స్వార్థ ప్రయాణం 3 ప్రయాణాలండి. 4వ ప్రయాణం ఏంటంటే రోమా ప్రయాణం. 4వ ప్రయాణం 3 ప్రయాణాలు, ఇది మొదటి ప్రయాణం. ఈ మొదటి ప్రయాణంలో ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉండగా ఒక చోటకు వచ్చాడు. ఆ చోటుని ఏంటంటే ఫిలిప్పి అనేటివి మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడండి. ఫిలిప్పి అనేటి మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పి ఒక పెద్ద పట్టణం అండి. మాసిదోనియా ఆ ప్రాంతానికి చాలా పేరు చెందిందనమాట. ఆ ఫిలిప్పి పట్టణానికి వస్తే ఈ మాటకు ముందుగా ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఒక కార్యం చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి కార్యం అంటే ఫిలిప్పు పట్టణంలో ఒక పుతేను అనే దెయ్యం పట్టినది ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ దగ్గరికి సోది చెప్పడానికి వెళ్తున్నారండి. సోది చెప్పించుకోవడానికి వెళ్తున్నారండి. ఆమె వచ్చిన వాళ్ళందరికీ కూడా నల్లబోసిపోతే నల్లబోస, కాలు తాడిపోతే కాలు తాడు, ఇలాగా ఏది పోతే అది చెప్తుందండి. నిజంగా ఆమె ఆ పట్టణంలో చాలా గొప్పదాని లేక దెయ్యం శక్తి చేత చెప్తుందండి. పౌలు గారు ఆ ప్రాంతానికి పలుమార్లు వెళ్ళాడు. పలుమార్లు వెళ్ళాడు కనుక వెళ్ళినప్పుడల్లా చెప్తుందండి. అందరూ స్తోత్రం చెప్పండి. వెళ్ళినప్పుడల్లా చెప్తుంది. ఇరుగో వీరు సర్వోన్నతి దేవుని దాసులు అని చెప్పడం జరిగిందండి. అలా పలుమార్లు చెప్పిందండి. పౌలు గారు ఒకసారి చూశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టి అదే చోటుకి మళ్ళీ వెళ్తున్నాడు సువార్తకి. మళ్ళీ చెప్తుందండి, సర్వోన్నతిని దేవుని దాసులు మీరు ప్రసరించేది మంచి మార్గం అని చెప్తుందండి. ఇలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇలా చెప్తుండగా కొన్ని రోజుల తర్వాత పౌలు గారికి ఆత్మదేవుడు ఏం చేశాడంటే ఆమె ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టమని చెప్పి మాట్లాడాడు. అప్పుడు పౌలు గారు వెళ్ళి యేసు నామములో నీలో ఉన్న దెయ్యం వెలునుగాక అనగానే ఆమెలో ఉన్న ఆ చిన్నది, ఆ యవనస్తురాల్లో నుండి ఆ యొక్క ఏమైపోయిందంటే పుతేను అనేది దెయ్యం అండి. దేవుని స్తోత్రం. అంటే పుతేను దెయ్యం అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే, పుతేను అంటే నాగ దేవత అనమాట. ఆ దెయ్యం ఆమెలో ఉండి ఎన్నో చెప్తూ ఉండేది. అప్పుడు ప్రార్థన చేయగానే ఏమైందంటే ఆమెలోంచి వెళ్ళిపోగానే ఇంకేమి కదలిక లేవు, ఎవరో చెడుగా చేయట్లేదు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారో తెలుసంటే, మాకు లాభం పోయింది, అంతే కదండి, ఆ అమ్మాయి ద్వారా కుటుంబంతో పోషణ పడుతుంది, డబ్బులు ఇంటి నుండి డబ్బులే, జబ్బు నుండి డబ్బులే, వాళ్ళు అనేకమైనటి సంపాదన కలిగి ఉన్నారు ఆ అమ్మాయి వల్ల. ఇది కాదు, మనం వీళ్ళకి ఉండనివ్వకూడదు, వీళ్ళ వల్లనే మన లాభం పోయింది అని ఇంటి వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీకి లాగారండి.
దేవుని స్తోత్రం చెప్పండి. పంచాయతీకి లాగారండి. అంటే పంచాయతీకి లాగారంటే నాకు అర్థం ఏంటంటే ఒక మీటింగ్ పెట్టారండి. వీళ్ళ మీద తగ్గు పెడడానికి, గొడవ చేయడానికి పెద్దల్లో పెట్టారండి. పెద్దల్లో పెట్టినది ఎక్కడికి వెళ్తుందంటే ఇది పోలీసు వారి దాకా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష ఏంటంటే అని ఆ పోలీసు వారు ఆ అధికారులు పౌలు గారితో ఉన్నటువంటి బృందాన్ని ఎవరైతే ఉన్నారో శీల కూడా ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కొట్టారంటండి. జైల్లో పెట్టి కొడతారు చూసారా, అలా కొట్టారంటండి. మామూలు కొట్టలేదంటండి. అందులోకి బట్టలు ఇప్పేసి అనగా ఒంటి మీద బట్టలు ఇప్పేసి అనగా రక్తాలు వచ్చేలా కొట్టారంటండి. కొట్టేసిన వాళ్ళు ఏమైనా వదిలిపెట్టారా అంటే వదిలిపెట్టలేదు, కానీ వాళ్ళని తీసుకుని వెళ్ళి శరసాలలో వేశారు. దేవుని స్తోత్రం. భయంకరమైన గాయాలు, ఒక పక్క నుంచి రక్తాలు, భయంకరమైన పరిస్థితి అక్కడ జరుగుతుందండి. వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు. ఇదంతా కూడా జైల్లో ఉన్న వాళ్ళు ఆ రక్తాలు కారుతున్న వ్యక్తిని తీసుకొచ్చి జైల్లో పడేస్తుంటే ఇంకా ఉన్న దొంగలందరూ కూడా చూస్తున్నారంటే అంత దారుణం కొట్టారంటే. అక్కడ ఆ రాత్రి జైల్లో ఏం జరిగిందంటే పౌలు శీలు ఏం చేస్తున్నారంటే బాబోయ్, అమ్మోయ్, నాయనోయ్, కాళ్ళు పెట్టింది, కాళ్ళు ఇరిగింది, నడుము ఇరిగింది, ఎనుపోసి ఇరిగింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగం చేయించుకోవాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు తగ్గుద్ది, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క నోటి మాటలు ఎక్కడ కనపడుతుందండి. వీళ్ళు సంతోషంగా ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి, తల్లి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా కదా. సంతోషంగా ఏం చేస్తారంటే వాళ్ళు పాటలు పాడుతున్నారని వాక్యంలో ఉందని అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని ఇంత దెబ్బలు తగ్గుతుంటే రక్తాలు కారుతుంటే ఎవరైనా సంతోషిస్తారా ఏడుస్తారా? నేనైతే ఏడుస్తాను. మీరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రక్తాలు కారి దెబ్బలు తగ్గుతుంటే ఏడుస్తారా లేదా కదా? ఏవైనా మన చుట్టాల బంధువులు ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, గాయాలు జరిగాయి, వాళ్ళు నవ్వుతూ గాయాలు ఏం సంకల్పుడు వస్తారా? ఏమంటారు? అమ్మోయ్ బాబోయ్ చచ్చిపోయాను బాబోయ్ అలాగా ఇలాగా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే ఏడుస్తారు. కానీ వీళ్ళు ఎంత దెబ్బ తగిలినా ఇంతగా కుట్టినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో సంతోషిస్తున్నారట, పాటలు పాడుతున్నారట. చూడండి, అయితే వీళ్ళు ఇలాగా వేసిన వరకు మధ్యరాత్రి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు శీలు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఏంటమ్మా దేవుని వాక్యము ఉందా? అయితే అదిగో ప్రార్థించుచు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమదేవుడైన వాడు ఆకాశం ముందు వంగి చూడగానే తన భక్తులైన వాళ్ళకి కలిగిన దెబ్బలు చూశాడు. ఆయనకి ఎంత కోపం వస్తుందో చెప్పండి, ఎంత కోపం వస్తుందో చెప్పండి. వాళ్ళు పరమ భక్తులండి. వెంటనే వాళ్ళ యొక్క కలిగినట్టు గాయాలు బట్టి వీళ్ళు ఏడటం మనసు సంతోషిస్తున్నారే, నన్ను గురించే దెబ్బలు తిన్నారు, నేను స్వార్థ చేయబట్టే, నేను అద్భుతం చేయబట్టే వాళ్ళని కొట్టారు అని చెప్పేసి ఏం చేసిన దేవుడు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు అక్కడ జరిగిన విషయం ఏంటంటే భూకంపం కలిగిందంటండి. దేవుని స్తోత్రం. ఏం కలిగిందండి? భూకంపం. అంటే దేవుడు దిగొస్తేనే భూకంపం వస్తుంది. ఇక అర్థమైందా? దేవుడు దిగొస్తే దేవుడే కదిలించాడు. అక్కడ ఆయన అడుగు పెట్టాడు అంతే. అది ఒక్కసారి ఏమైపోయిందంటే ఆ చోటంతా కంపించేసింది, కంపిస్తుందండి. దేవుని బిడ్డలారా కంపించింది. ఒక మాట మీకు చూపిస్తాను.
ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25, 26 చదవగలరా? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. 26 అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపు చేసిన కానీ ఇప్పుడు ఇగో నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా కదిలించేస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. ఇది విన్నారా? ఆయన కిందకు వచ్చినప్పుడు చాలాసార్లు ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన కార్యాలు జరగాలన్నప్పుడు భూమి కంపించేటండి. అలాగే సరస్సాలు కూడా ఏమైంది? కంపించింది. ఈ బట్టి ఏంటంటే భూములు కంపించుక డైరెక్ట్గా ఆకాశమే కదిలింది అనుకోండి, ఆకాశం పైన ఏమున్నాయండి? పెద్ద పెద్ద గోళాలు ఉన్నాయండి. చంద్రగోళం, సూర్యగోళం, నక్షత్రగోళం ఏమండి ఒక్కొక్కటి పడింది అంటే ఏమండి ఒక్కడ కనపడండి అందరూ కూడా చచ్చిపోతారు. నేను ఈ మాట చూపించానంటే దేవుడు దిగొస్తే అలా ఉంటుందండి. దేవుడు దిగొస్తే భయకంపన అలా ఉంటుందండి. కనుక అక్కడ దిగొచ్చినప్పుడు ఆ శిరస్సాలు ఏమైపోయిందంటే అనగా దడ ఉండిపోయి ఎక్కడిక్కడ గోడని బీట్లిచ్చేసి ఆ జైలు యొక్క అండి ఆ యొక్క గేట్లన్నీ తెచ్చుకున్నాయంట. ఆ యొక్క శిరస్సాలలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పారిపోతారేమో అన్నట్లుగా ఆ యొక్క తాళాలు కూడా బద్దలైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ టైంలోనే ఏమైందంటే ఆ శరసాల నాయకుడికి భయమేసి తాను చంపుకోపోతున్నాడు, పొడుచుకుపోతున్నాడు. అప్పుడు పౌలు గారు అన్నాడు, దయచేసి పొడుచుకోవద్దు, చంపి నువ్వు చావద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. శరసాలలోంచి ఏ ఖైదీ, శరసాలలో ఎవరు ఉంటారండి? కఠోరం కలిగినండి అంతకులు ఉంటారండి, దుర్మార్గులు ఉంటారండి. జైల్లో మామూలు తక్కువలే ఉండరండి. వాటితో పాటు పౌలు గారి భక్తులు కూడా వేశారు. ఎవరు వెళ్ళలేదు, కానీ దీపం వెళ్ళి చూసుకోమంటే అందరూ చూసుకుంటే ఎవరు కూడా వెళ్ళలేదు, అందరూ అక్కడే ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసినది ఆ యొక్క జైలు అధికారి, సూపరింటెండెంట్ అని కొంతమందికి పోలీసు అధికారి అండి, కొంతమందికి పోలీసు అధికారులకి అధికారి అనమాట అండి అనమాట. ఏమంటున్నాడంటే వాడు సాష్టాంగ పడి, అయ్యిలారా మీరు తక్కువ వాళ్ళు కాదు, మీరు సామాన్యులు కాదు, మిమ్మల్ని కొట్టాం, మిమ్మల్ని తిట్టాం, జైలు వేసాం, దయచేసి మీరు ఏమంటున్నారు? ఇదిగో మేము కూడా మీలాంటి దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే మేమేం చేయాలి? మేము ఆత్మరక్షణ పొందాలంటే మేమేం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆత్మరక్షణ పొందాలి, మన బాధ్యత ఏమిటి? ఇదే మనం చెప్పుకుంటుంది. ఈ శరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మాకు చెప్పండి, మేము చేస్తాం, మేము అలా నడుస్తాం, అలా జీవిస్తాం అని చెప్పగా ఆ రాత్రి ఆ కుటుంబాలందరికీ వాక్యాన్ని చెప్పి యేసుక్రీస్తు దేవుడని ఒప్పించి, ఇదిగో ఆయనే రక్షకుడని వాళ్ళు కూడా ఒప్పుకుని బాప్తీసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటికి 2 మాటలు చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని వచ్చే సినిమాలో చెప్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవగాహన. కనుక
రక్షణ పొందాలి అంటే మన బాధ్యత ఏమిటి అంటే ప్రభు నామం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? ప్రభువులోనే పాప పరిహారము ఏంటంటే పాప పరిహారం అని విశ్వాసం ఉంచాలి. మరి ఈ సరసాల నాయకుడు విశ్వసించాడా లేదా? అలా కుటుంబం విశ్వసించిందా లేదా? కాదు, చదవండి 30 నుంచి చదవండి, చూద్దాం ఒకసారి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అదనమాటండి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. పాప పరిహారం కొరకు యేసు ప్రభు వచ్చాడు కనుక మీ పాపాలు క్షమించబడతాయి కనుక మీ ఆత్మరక్షణ పొందుతారు కనుక మీరు మీ కుటుంబాన్ని ఏం చేస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏం చేయాలి? అవును, మన బాధ్యత మర్చిపోకూడదు. పాప పరిహారం కొరకై దేవుని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం చదివిస్తుంది. సహోదరులారా, మీరు విశ్వసిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మీ చుట్టాల్లో బంధువుల్లో విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే, విశ్వాసం లేని వారు ఉంటే, ప్రార్థన లేని వారు ఉంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత మీరు నరకంలో కలగకుండా ఉండడానికి రక్షణ పొందమని చెప్పండి. దేవుడి మాటలన్నీ కూడా మన ఎన్నికల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.